ఏంటి డాడీ, శ్యామ పాట గురించి మమ్మీకి చెప్దాం అన్నప్పటి నుంచి అలా సైలెంట్ అయిపోయారేంటి? ఆ, ఆ, అదేం లేదురా, అదేం లేదు. చెప్పండి మామయ్య గారు, ఏం ఆలోచిస్తున్నారు? అదేం లేదమ్మా, నువ్వు పాట పాడతావనే విషయం చాలా ముఖ్యమైన విషయం కదా. చాలా సెన్సిటివ్ కూడా. వినగానే మీ అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కదరా. నీలా సీరియస్ గా రియాక్ట్ అయితే కష్టం కదా. కొంచెం టైం తీసుకొని మీ మమ్మీని ప్రిపేర్ చేసి నిదానంగా విషయం చెప్తే బాగుంటుందనిపిస్తోంది. కరెక్టే మామయ్య గారు, మీరు చెప్పింది కరెక్టే. కరెక్ట్. ఓకే డాడీ, మీరు చెప్పినట్టే చేద్దాం. ఏంట్రా, మీ మొగుడు పెళ్ళాలేదో ముఖ్యమైన విషయం అన్నారుగా, ఇప్పుడు చెప్పండి. చెప్పమంటే అలా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారేంట్రా? చెప్పండి. అదే మమ్మీ, అది 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 అని నసుగుతావేంట్రా? చెప్పు. అదే మమ్మీ, వ్యాలంటైన్స్ డేకి ఏర్పాట్లు నువ్వు చాలా బాగా చేసావు కదా. అందుకే నీకు థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను అంతే. అంతే కదా శ్యామ? అంతే 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 అంతే. ఇంతేనా ముఖ్యమైన విషయం అంటే? ఇంకా నేనేంటో అనుకున్నాను. ఇప్పుడు నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను, వినండి. ఏంటి మమ్మీ? రేపు రాత్రికి శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః.
బాగున్నారమ్మా? బాగున్నామండి. ఇలా ఇవ్వండి. ఓం శ్రీమాత్రే నమః. శ్రీమాత అఖిల్ బాబు నేను అనుకోకుండా భార్యాభర్తలమయ్యాము. ఆ తర్వాత స్నేహితులమయ్యాము. తర్వాత ఒకరినొకరం అర్థం చేసుకున్న ఆత్మీయులమయ్యాము. ఈరోజు దాంపత్య జీవితంలోకి కాలు పెడుతూ దంపతులను కాబోతున్నాం. మేమిద్దరం ఒకరినొకరం అర్థం చేసుకుని ఇలా ఆప్యాయంగా, అభిమానంగా, అన్యోన్యంగా ఉండేలా మమ్మల్ని ఆశీర్వదించు తల్లి. ఓం ధ్యాయేత్పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలికలసద్దేన పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తాంగాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలస్వరూపాం సర్వసంపత్ప్రదాత్రీం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుత్రబాణచాపాం అణిమాదిగ్రావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మనోవాంఛాఫలసిద్ధిరస్తు ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు. ఓం శ్రీమాత్రే నమః. హరి ఓం. హే, అక్కడ కన్నయ్య భజనలు జరుగుతున్నాయి. అఖిల్ బాబు మనం కూడా వెళ్దామా? పద. ఆ.
రే అఖిల్, ఆ, ఏంటన్నయ్య అది అది ఆ, ఏంటన్నయ్య చెప్పు. చెప్పొచ్చు కానీ ఇవాళ మీ శోభనం కదా, మర్చిపోయాను రా. ఏం లేదులే, ఓకే. అన్నయ్య ఆగు. పర్లేదు చెప్పన్నయ్య. అంటే అది చెప్పరా, విషయం ఏంటో చెప్పు. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అన్నయ్య. పర్లేదు చెప్పన్నయ్య. లాస్ట్ టైం ఢిల్లీ మీటింగ్కి అటెండ్ అయింది నువ్వే కదా. అవును. రేపు మార్నింగ్ 8 o'clockకి వాళ్ళు మళ్ళీ సడన్గా మీటింగ్ పెట్టారా. ఆ మీటింగ్కి మళ్ళీ నువ్వే అటెండ్ కావాలంట. రేపు మార్నింగ్ మీటింగ్ అటెండ్ అవ్వాలంటే అక్కడి మేనేజర్ నీతో కనీసం 2 hours డిస్కస్ చేయాలంటున్నాడు రా. నీతో 2 hours డిస్కస్ చేయాలంటే కనీసం మిడ్ నైట్ కన్నా నువ్వు ఢిల్లీకి వెళ్ళిపోవాలరా. మిడ్ నైట్ 12 o'clock కల్లా వీడు ఢిల్లీ వెళ్ళాలంటే 11 o'clock ఫ్లైట్ క్యాచ్ చేయాలి కదా వీడు. 11 o'clock ఫ్లైట్ క్యాచ్ చేయాలంటే 10 o'clock అలా వీడు ఎయిర్పోర్ట్లో ఉండాలి కదా. 10 o'clock కల్లా ఎయిర్పోర్ట్ లో ఉండాలంటే ఇంకో 10 నిమిషాలు బయలుదేరాలి కదా వీడు. ఆ. ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేముందన్నయ్య, ఫ్లైట్ టికెట్ బుక్ చేయడమే. అర్జెంట్గా 11 o'clockకి టికెట్ బుక్ చేసేయండి. సారీ అన్నయ్య, టికెట్ కాదు టికెట్స్. 2 tickets బుక్ చేయండి, నాకు శ్యామకి. ఆ? శ్యామ ఎందుకురా? ఎందుకంటే ఫ్లైట్లోనే శోభనం చేసుకోవడానికి. ఆ ఫ్లైట్లో శోభనానికి ఏర్పాట్లు మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి, ముందే చెప్తున్నా. ఫ్లైట్లో శోభనం ఏంట్రా బాబు? మరి సడన్ గా ఈ మీటింగ్ ఏంటన్నయ్య? మీరిద్దరూ సైగ చేసుకోవడం నేను చూశానులే. ఛ, కనిపెట్టేశాడు. కనిపెట్టకుండా ఉండడానికి వీడేమన్నా చిన్నపిల్లాడా, పెద్దోడైపోయాడు. శోభనపు పెళ్లి కొడుకు. చక్కని చుక్కకి నుదుట బొట్టు. ఇప్పుడు శోభన పెళ్లి కూతురి కళొచ్చింది. అలంకరణ పూర్తయిందమ్మా? అయిందత్తయ్య. ఇది సంతాన లక్ష్మీ హారం. ఇది మెడలో వేసుకుంటే సంవత్సరం తిరిగేసరికల్లా పండంటి పిల్లాడు నీ ఒళ్ళో ఉంటాడు. బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. నీలాంటి కోడలు రావడం నిజంగా మా అదృష్టం.
ఇలాంటి మొహం వెల్కమ్ చెప్పే చోట ఉంటే వచ్చే గెస్ట్లు వెనక్కి పారిపోతారు. ఇలాంటి పిల్ల పక్కన ఉండడం నీకు నీ కూతురు కూడా మంచిది కాదు. నీలాంటి అలగా మనుషుల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలని చెప్పి నిన్ను గెంటేస్తే మళ్ళీ దొంగ చాటుగా ఈ ఇంట్లో దూరం అన్నమాట. ఏంటి శ్యామ, ఏంటి ఆ కన్నీళ్ళు? ఏమీ లేదత్తయ్య గారు. ఏ అర్హత లేని నేను ఈ ఇంటి కోడలయ్యాను. మీ అందరికీ ఇంత దగ్గరయ్యాను. మీ మనసులో స్థానాన్ని సంపాదించుకున్నాను. ఈ జన్మకి నాకింతకన్నా ఇంకేం కావాలి అత్తయ్య గారు? అవే మాటలమ్మా. నీకు ఈ ఇంటికి కోడలయ్యే అర్హత లేదని ఎవరన్నారు? నీ మంచితనం, నీ మంచి మనసే నీకున్న అర్హతలు. ఇంకెప్పుడు ఆ అర్హత లేదు అని అనుకోకు. ఏంటి మమ్మీ ఇది? ఏంటి దారుణం? ఆ శ్యామకి శోభనమేంటి? పాట విషయంలో శ్యామ మనకి అడ్డు తగిలితే శ్యామ పాటలు పాడే విషయం వసంత ఆంటీకి తెలియచేద్దాము అన్నావు. గవ్వల స్వామీజీ చెప్పినట్టు కళాకారిణి అఖిల్ జీవితంలోకి వచ్చినందుకు భయపడి శ్యామాని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది అన్నాం. అప్పుడు శ్యామ గతలేక మన కాళ్ల దగ్గరికి వస్తుంది అన్నాం. వాటిల్లో ఒక్కటైనా జరుగుతుందో లేదో తెలియదు కానీ అక్కడ శోభనం జరిగిపోతోంది. ఆ ముచ్చటి కూడా అయిపోతే రేపు వసంత ఆంటీకి నిజం తెలిసినా శ్యామాని ఇంట్లో నుంచి బయటికి పంపించదు కదా, అదింకా ఇంట్లో స్ట్రాంగ్ గా పాతుకుపోతుంది కదా. మాట్లాడవేంటి మమ్మీ? నేనింత టెన్షన్ పడుతుంటే. మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు రూపా, చేతలే చేయాలి. ఏం చేయాలి? ఓ శోభనం జరగకుండా ఆపాలి. ఎస్, ఆపాలి. ఆ శోభనం జరగకుండా ఆపాలి. లేకపోతే ఇందాక అత్తయ్య అన్నట్టు సంవత్సరం తిరిగేసరికల్లా దాని ఒళ్ళో ఓ బిడ్డుంటాడు. ఆ తర్వాత పని పాట లేనట్టుగా సంవత్సరానికి ఓ బిడ్డని దిగుమతి చేస్తుంది. ఆ పల్లెటూరి గొబ్బెమ్మ. పిల్లలు పెరగటంతో దానికి ఇంట్లో విలువ కూడా పెరిగిపోతుంది. అప్పుడు దాన్ని ఇంట్లో నుంచి పంపించటం నాకు చాలా కష్టం అవుతుంది. అలాంటి పరిస్థితి నాకు రాకుండా ఉండాలంటే ఈరోజు వాళ్ళకి శోభనం జరగకూడదు, జరగనివ్వను.